దేవుని సూర్య చంద్రులరా పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా బాలురు యౌవన కన్యకలు ప్రభును స్తుతించుడి. బాలురు యౌవన కన్యకలు ప్రభును స్తుతించుడి. జీవులు పలు విధ పక్షులు పాడి స్తుతించుడి. జీవులు పలు విధ పక్షులు పాడి స్తుతించుడి. ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమా తండ్రిని యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని. తమిళ్ 237, తెలుగు 239, తెలుగు 239, పాత పాటల పుస్తకంలో 237, 1, 2వ చరణం, 1, 2, 3 చివరి చరణం పాడదాం. 1, 2, 3 and 7. తమిళ్ 237, తెలుగు 239, పాత పాటల పుస్తకంలో 237. మా దేవా మా నీరు విశ్వాసత చాలా గొప్పది మా దేవా. దయామయుండగు తండ్రివి నీవే, తల్లిని మించిన దాతవు నీవే. దయామయుండగు తండ్రివి నీవే, తల్లిని మించిన దాతవు నీవే. మాయా మమతల గాథల నుండి మానవులను రక్షించితివి మా దేవా. మా దేవా నీదు విశ్వాస్యత చాలా గొప్పది మా దేవా. కోడి పిల్లలను కాసెడు పగిది ఆపదలన్నిటి బాపితివయ్యా. కోడి పిల్లలను కాసెడు పగిది ఆపదలన్నిటి బాపితివయ్యా. సర్వకాలముల యందున నీకే జగద సంతుతులను నీకే మా దేవా. మా దేవా నీదు విశ్వాస్యత చాలా గొప్పది మా దేవా.
పిల్లలు ఆకలి కొనిన సింహపు గుహలో నన్ను వేసినను శ్రీకృపను నీవు కాపాడుచున్నావిలలో మా దేవా మా దేవా నీదు విశ్వాస్యత పది మా దేవా తొలగిన గాని పలువిధ కొండలు తత్తరిల్లినను పర్వతంబులు తొలగిన గాని పలువిధ కొండలు తత్తరిల్లినను పావనుడా నీదు వెలలియాటి కృపగను విడువదు హల్లెలూయా మా దేవా మా దేవా నీదు విశ్వాస్యత చాలా గొప్పది మా దేవా. చివరిగా తమిళ్ 749, తమిళ్ 749, 749, తెలుగు 538, తెలుగు పాట సంఖ్య 538, పాత పాటల పుస్తకంలో 532. నిశ్చయముగా నిన్ను దీవించాను. 1-2 చరణాలు, చివరి చరణం పాడతాను. 1, 2 and 5. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందేతు, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందేతు, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. ప్రత్యక్షమై పలికెనుగా ప్రభువు, సర్వశక్తి గల యెహోవాను నేను. ప్రత్యక్షమై పలికెనుగా ప్రభువు, సర్వశక్తి గల యెహోవాను నేను. నా సన్నిధిని దోషిగా నడచిన, నా సన్నిధిని దోషిగా నడచిన నీతో నిబంధన నియమితును, నీతో నిబంధన నియమితును. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. నిసంతానమును దీవించి నిన్ను ఫలింపజేసెదను, నిసంతానమును దీవించి నిన్ను ఫలింపజేసెదను. నీలో నుండి జనములు వచ్చును, నీలో నుండి జనములు వచ్చును. నీతో నిబంధన స్థిరపరచు, నీతో నిబంధన స్థిరపరచు. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. నిన్నాశీర్వదించు వారిని నేను ఆశీర్వదించెదను, నిన్నాశీర్వదించు
దూషించు వారిని నే శపించెదను. నీ ద్వారా దీవింపబడెదారు, నీ ద్వారా దీవింపబడెదారు. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందెదను, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందెదను. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. దేవుని స్తోత్రం. ఈ సాయంకాల సమయంలో సౌడు కిరణ్ సుష్మా దేవుడు అని ప్రేమించి వారికి ఇచ్చిన కుమారుడు, ఇద్దరు కుమారులు. చిన్నవాడి పేరు ప్రణీతేనా ప్రతీష్కి దేవుడు మరొక సంవత్సరం దయాక్రీడం అనుగ్రహిస్తూ వచ్చినాడు. అందుకు బట్టి దేవుని స్తోత్రం. இதமாக சகோதரர் கிரணன் நான் சுஷ்மா அவர்களை நேசித்து கொடுத்த 2 குமாரர்களுக்காக நன்றி செலுத்துகிறோம். இளைய குமாரனாகிய பிரதீஷ்க்கு இன்றைய தின நாளிலே பிறந்த நாளை முன்னிட்டு இந்த கூட்டத்துக்காக நன்றி செலுத்துகிறோம். సమయంలో పరిశుద్ధ బైబిల్ నుంచి కొన్ని మాటలు చదువుకున్నాం. இந்த சாயங்கால நேரத்திலே பரிசுத்த வேதாகமத்திலிருந்து சில வசனங்களை வாசிக்கலாம். ద్వితీయోపదేశ కాండము உபாகமம் 28వ అధ్యాయం உபாகமம் 28ஆம் அதிகாரம் 5వ వచనం మనం కలిసి చదువుదాం. உபாகமம் 28ஆம் அதிகாரம் 5வது வசனம். தயவுசெய்து எல்லாரும் சேர்ந்து வாசிக்கலாம். Deuteronomy 28 verse 5. உபாகமம் 28ஆம் அதிகாரம் 5வது வசனம். నీ గంపయు నీ పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. మళ్ళా చదవండి. மறுபடியும் வாசிக்கலாம். నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. ప్రభు సాయం పలికించిన ప్రార్థన చేస్తున్నాం. ஆண்டவருடைய உதவிக்காக ஜெபிக்கிறோம். ప్రేమల తండ్రి వందనములు చెల్లిస్తున్నాం. ఈ యొక్క రాత్రి సమయంలో చదవని మాటలను తండ్రి ప్రతీష్కు తండ్రికి చేరొచ్చిన మాకును ఆశీర్వాదకరంగా ఆత్మీయంగా తండ్రి మాకు ఉంచవలసిందిగా ప్రార్థిస్తున్నాను. బలహీనం అయోగ్యమైన శైలిలో ఒప్పుకొంచున్నాం. ఈ శిలువ రక్తం కిందకు వస్తున్నాం. పరిశుద్ధపరచండి. ఈ మాటలు మాకు అనుగ్రహించున్నాను. సమస్తం మీ దగ్గర స్థలం అప్పచెప్పుకోవచ్చు. యేసు ప్రభు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం 5వ వచనం చదువుతూ వచ్చినాం. உபாகமம் 28ஆம் அதிகாரம் 5வது வசனத்தை வாசித்து வந்தோம். 2 భాగాలు ఉన్నాయి. இங்கே 2 பாகங்கள் இருக்கிறது. ఒకటి నీ గంప, ஒன்று உன் கூடை, రెండవది నీ పిండి పిసుకు నీ తొట్టె. இரண்டாவது மாம் பிசுகிற உன் தொட்டியும். యోహాను సువార్త 6వ అధ్యాయంలో మీరు చూస్తూ వచ్చినట్లయితే யோவான் எழுதின சுவிசேஷம் 6ஆம் அதிகாரத்தில் நாம் வாசிக்கும்போது ఇక్కడ ఒక మాట చదువుతామండి. அங்க ஒரு வசனத்தை வாசிக்கலாம். John's Gospel chapter 6. யோவான் எழுதின சுவிசேஷம் 6ஆம் அதிகாரம். யோவான் எழுதின சுவிசேஷம் 6ஆம் அதிகாரம் 9వ వచనం. 6ஆம் அதிகாரம் 9வது வசனம். అందరం కలిసి చదువుదాం.
எல்லாரும் சேர்ந்து வாசிக்கலாம். ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని 5 రొట్టెలు 2 చేపలను కానీ దానికి ఏమాత్రము ఆయనతో ఉండగా. తర్వాత మీరు చూస్తూ వచ్చినట్లయితే அதுக்கு அடுத்து நாம் பார்க்கும்போது 13వ వచనం కూడా ఒకసారి చదువుదామండి. 13వ వచనం వాసిக்கலாம். 13వ వచనం. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెలు ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. కాబట్టి నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టి దీవించబడని దేవుడు చెప్తూ వచ్చినాడు. உன் கூடையும் உன் மாவு பிசுகிற உன் தொட்டியும் ஆசீர்வதிக்கப்படும் என்று சொல்லுகிறார். గంప మనకి గంప యొక్క పిండి ఏం జ్ఞాపకం చేస్తున్నాయంటే இங்கே இந்த கூடையும் இந்த மாவு எதை குறித்து சொல்லுகிறது என்றால் 2 సంగతులను జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. 2 காரியங்களை குறித்து சொல்லுகிறது. చేపలు రొట్టెలు. இங்கே மீனும் இங்கே அப்பத்தை குறித்து சொல்லுகிறது. ఈ గంపల గురించి దేవుని వాక్యంలో కొన్ని సందర్భాల్లో చూడవచ్చు. ఇర్మియా గ్రంథంలో చూడవచ్చు. இந்த கூடை குறித்து பரிசுத்த வேதாகமத்திலே நாம் பார்க்கலாம். మత్తయి సువార్తలో చూస్తూ రావచ్చు. மத்தேயு சுவிசேஷத்தில் நாம் பார்க்க முடியும். కాబట్టి దేవుని యొక్క రాకడను గురించిన సందర్భంలో కూడా ఈ గంపలలో ఉన్నటువంటి చేపల గురించి దేవుడు చెప్తూ వచ్చినాడు. ஆண்டவருடைய வருகையிலே அந்த கூடையில் இருக்கிற அந்த மீன்களை குறித்து கூட இங்கே சொல்லப்பட்டிருக்கிறது. కాబట్టి గంప ఒకటి చేపలు, இங்கே கூடை என்று சொன்னால் முதலாவதாக மீனும், రెండవది తొట్టె అంటే రొట్టెలు, పిండి అంటే రొట్టెలు జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. இங்கே மாவு பிசுகிற இங்கே தொட்டி என்று சொல்லி சொல்லப்படுகிறது. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ అద్భుతం చేయడానికి கிறிஸ்து ஆண்டவர் இங்கே அற்புதம் ఒక செய்வதற்கு పిల్లవాని దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు తీసుకుంటూ వచ్చినాడు. இங்கே ஒரு சிறுவனிடத்திலே 5 அப்பங்களும் 2 மீன்களும் வாங்கிக் கொண்டார். మనకు జాగ్రత్త గమనిస్తూ వచ్చినట్లయితే நாம் ஜாக்கிரதையாக நாம் பார்க்கும்போது 5 రొట్టెలు 2 చేపలు ఎక్కడ పెట్టుకొని వచ్చి ఉంటాడు? 5 அப்பங்கள் 2 மீன்களை எங்கே வைத்து கொண்டு வந்திருப்பான்? చేతిలో జేబులో కష్టం. சோ கையிலும் பாக்கெட்ல வைப்பது கஷ்டம். ఒక గంప పుట్ట ஒரு கூடையில வைத்து ఆదిమ భాషలో జాగ్రత్త గమనించినట్లయితే நம்ம பழைய மொழியிலே நாம் பார்க்கும்போது ఆంధ్రేయ వెళ్ళి ఆ పిల్లవాని యొద్ద ఉన్న గంపను తీసుకొని వస్తూ వచ్చినాడు. ஆந்திரேயர் சென்று அந்த சிறுவனிடத்தில் இருக்கிற அந்த கூடையை எடுத்து கொண்டு வந்தார். ఆ యొక్క గంపలో ఏమున్నాయి? அந்த கூடையில என்ன இருக்கிறது? ఉదాహరణకి దాన్ని ఏమంటారంటే அதை உதாரணமாக என்ன சொல்வார்கள் என்றால் లంచ్ బాక్స్. லஞ்ச் பாக்ஸ். ఏం బాక్స్ అండి? என்ன பாக்ஸ் அது? లంచ్ బాస్కెట్ అనుకోండి. அது நம்ம சாப்பாடு சோத்து மூட்டைன்னு நினைத்துக் கொள்ளலாம். దాంట్లో ఏమున్నాయి? அதுல என்ன இருக்கிறது? 5 రొట్టెలు, 5 அப்பங்கள், 2 చేపలు ఉంటా ఉన్నాయి. 2 மீன்கள் இருக்கிறது. దేవుడు అద్భుతం చేయడానికి, దేవుడు అక్కడ అంత గొప్ప అద్భుతం జరగడానికి గల కారణము அங்கே அவ்வளவு பெரிய அற்புதம் செய்வதற்கு காரணம் ఏంటంటే என்ன என்றால் ఆ పిల్లవాని యొద్ద ఉన్నటువంటి లంచ్ బాక్స్. அந்த சிறுவனுடைய இருக்கிற அந்த சூத்து அந்த மூட்டை என்று சொல்லலாம். కాబట్టి దాని ద్వారా దేవుడు గొప్ప అద్భుతం ఆ స్థలంలో చేస్తూ వచ్చినాడు. 5,000 మందికి పైగా భుజిస్తూ వచ్చినారు. சோ அந்த சிறிய ஒரு காரியத்தில் அவர் பெரிய அற்புதம் செய்து 5,000 பேர்களுக்கு மேன்பாக தேவன் அங்கே ஆகாரம் கொடுத்தார். నీ గంపయు దీవించబడినటువంటి మాటకు உன்னுடைய கூடை ஆசீర్వదించబடும் என்று சொல்கிற அந்த வார்த்தைக்கு దేవుడు ఏ రీతిగా పిల్లల యొద్ద నుంచి ఆశీర్వాదాలను అనుగ్రహిస్తాడో చూస్తూ రావచ్చు. தேவன் எவ்விதமாக பிள்ளைகளிடத்தில் எவ்விதமாக ஆசீர்வாதம் தருகிறார் என்று சொல்லி అక్కడ చాలా మంది ఉన్నారు. இங்கே அநேகர் இருக்கிறார்கள். దేవుడు ఆ సమయంలో అటువంటి గొప్ప కార్యం చేయడానికి தேவன் அந்த நேரத்திலே பெரிய காரியம் செய்வதற்கு ఆ పిల్లవాడిని ద్వారా దేవుడు చేస్తూ వచ్చినాడు. அந்த சிறுவன் மூலமாக அந்த அற்புதத்தை தேவன் செய்திருக்கிறார். కాబట్టి ఆ యొక్క మాటను మనం గమనిస్తూ వచ్చినట్లయితే அந்த வார்த்தையை நாம் பார்க்கும்போது దేవుని వాక్యంలో అబ్రహాము జీవితాన్ని చూస్తూ రావచ్చు. பரிசுத்த வேதாகமத்திலே அப்ரஹாமுடைய வாழ்க்கை குறித்து நாம் பார்க்கிறோம். దేవుడు అబ్రహామును ఏర్పరచుకోవడానికి గల కారణం ఏంటి? தேவன் அப்ரஹாமை தெரிந்து கொள்வதற்கு காரணம் என்ன? ఎందుకు అబ్రహామునే అంతమంది ఉండగా ప్రపంచంలో అబ్రహామును ఎందుకు ఏర్పరచుకుంటూ వస్తూ వచ్చినాడు? உலகத்திலே அத்தனை பேர் இருக்கும்போது எதுக்காக தேவன் அப்ரஹாமை தெரிந்து கொண்டார்? ఎందుకంటే எதற்கென்று ఒక మాట రాయబడతా వచ్చిన ఆదికాండం 18వ అధ్యాయంలో ஆதியாகமம் 18ஆம் அதிகாரத்திலே வசனம் எழுதப்பட்டிருக்கிறது. 18వ అధ్యాయము ஆதியாகமம் 18ஆம் அதிகாரம் 19వ వచనం ఎవరైనా తీసిన వారు చదువుతారండి. 19வது வசனம். அவன் தன் பிள்ளைகளுக்கு தனக்கு பின்வரும் தன் வீட்டாருக்கு நீங்கள் நீதியையும் நியாயத்தையும் செய்து கர்த்தருடைய வழியை காத்து நடவுங்கள் என்று கட்டளையிடுவான் என்பதை அறிந்திருக்கிறேன் என்றார். తమిళ తెలుగులో చదువుతానండి. యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలిగినట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని దేవుడు ఏమని ఎరుగుతూ వచ్చినాడు అబ్రహామును?
தேவன் அப்ராமை என்ன என்று சொல்லி அறிந்திருக்கிறார். ఎందుకు దేవుడు అబ్రహాం ఏర్పరచుకుంటూ వచ్చినాడు? இதற்காக தேவன் அப்ராமை தெரிந்து கொண்டார். దేవుడు ఆ యొక్క మస్పతయ ప్రదేశంలో నుంచి, ఆ యొక్క హారాన్ ప్రాంతంలో నుంచి, ఊరనే ప్రదేశంలో నుంచి అబ్రహాం ఎందుకు పిలుస్తూ వచ్చినాడంటే, இதற்காக மெசொப்பொத்தேமிய தேசத்திலே ஆரானு என்று சொல்கிற இடத்திலே ஊர் என்கிற அந்த கிராமத்திலிருந்து எதற்காக அப்ராமை தேவன் அழைத்துக் கொண்டார்? అబ్రహాం గురించి దేవుడు బాగా ఎరిగిన వాడుగా ఉన్నాడు. அப்ராமை குறித்து தேவன் நன்றாக அறிந்தவராக இருக்கிறார். అబ్రహాము దేవునికి అంత ఇష్టముగా, అబ్రహాముని దేవుడు ఆశీర్వదించిన కారణం ఏంటంటే, தேவனுக்கு அப்ராம் என்று சொன்னால் அவ்வளவு பிரியமா இருப்பதற்கும், அது மட்டுமல்லாமல் தேவன் அப்ராமை ஆசீர்வதிப்பதற்கு காரணம் என்ன என்றால், తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును మరి దేవుని మార్గాలను గైకొండకు అతడు వారికి ఆజ్ఞాపించేవాడు, అతడు వారికి చెప్పేవాడు, వారికి నేర్పించేవాడు అని దేవుడు ముందుగానే అబ్రహాం నిరుగుతూ వచ్చినాడు. இங்கே தனக்கு பின்வரும் தன் வீட்டாரையும் இவர்களெல்லாம் நடப்பதற்கு அப்ராம் நன்றாக இருக்கிறான் என்று சொல்லி தேவன் அறிந்திருக்கிறார். ఏంటండి இங்க இருக்கிற వాక్యం చెప్పినప్పుడు, இங்கே வசனத்தை சொன்னபோது ఇంకా అబ్రహాం పిల్లలు లేరండి. இன்னும் அப்ராமுக்கு பிள்ளைகள் இல்லை. దేవుడు అబ్రహాం పిలిచినప్పుడు, தேவன் அப்ராமை இங்கே அழைத்த போது, ఏర్పరచుకున్నప్పుడు, அவரை தெரிந்து கொண்ட போது దేవుడు ఏమని ఎరుగుతూ వచ్చినాడు అబ్రహామును గురించి? அப்ராமை குறித்து தேவன் என்ன சொல்லி அறிந்திருக்கிறார்? అబ్రహాము భయభక్తులను గురించి, దేవుని సంగతులను గురించి, తన పిల్లలకు, తన ఇంటి వారికి నీతిని గురించి, వీటన్నిటి గురించి వారికి ఆజ్ఞాపిస్తాడు, నేర్పిస్తాడని దేవుడు ముందుగానే ఎరిగిన వాడుగా ఉంటూ వచ్చినాడు. தேவனுடைய பயபக்திகளை குறித்து தன்னுடைய பிள்ளைகளுக்கு நன்றாக நீதியும் நியாயத்தை குறித்து சொல்லுவார் என்று சொல்லி தேவன் முன்பாகவே அப்ராமை குறித்து தேவன் அறிந்திருக்கிறார். అందుకని అబ్రహాముకి 3 టైటిల్స్ ఇవ్వబడుతూ వస్తూ వచ్చినాయి. அதுக்குதான் அப்ராமுக்கு 3 டைட்டில் கொடுக்கப்பட்டது. ఆ యొక్క జనాంగమునకు, ఇజ్రాయెల్ జాతికి తండ్రిగా పిలువబడుతూ వచ్చినాడు. அந்த ఇశ్రాయేలు జనங்களுக்கு అబ్రాமை பிதாவாக அழைக்கப்பட்டான். దేవుని స్నేహితుడిగా పిలువబడుతూ వచ్చినాడు. தேவனுடைய நண்பனாக அழைக்கப்பட்டான். కొత్త నిబంధనలకు వచ్చేసరికి విశ్వాసుల తండ్రిగా కూడా పిలువబడుతూ వచ్చినాడు. புதிய ஏற்பாடு வரும்போது விசுவாசிகளுடைய பிதா என்று சொல்லி அழைக்கப்படுகிறான். ఏమిటి అబ్రహాంలో ఇంత గొప్పతనము? எதற்காக அப்ராமில் இருக்கிற இவ்வளவு ஒரு பெரிய மேன்மை? తన కుటుంబానికి, తన బిడ్డలకు నేర్పించగలడనేటువంటి నిశ్చయత, నమ్మకం అబ్రహాంలో దేవుడు చూస్తూ వచ్చినాడు. సో అబ్రాము తనடைய కుటుంబத்திலே తనடைய பிள்ளைகளுக்கு தேவனுடைய நீதியும் நியாயத்தை குறித்து சொல்லுவான் என்று சொல்லி அப்ராமாலே தேவனுக்கு அப்படிப்பட்டதான ஒரு நம்பிக்கை இருந்தது. దేవుడు అబ్రహామును ఆశీర్వదించినాడు. தேவன் அப்ராமை ஆசீர்வதித்தார். కుమారుని ఇస్తూ వచ్చినాడు. குமாரனை கொடுத்தார். ఇప్పుడు కుమారుని దేవుడు ఎక్కడ తీసుకురమ్మన్నాడు? இந்த குமாரனை தேவன் எங்கே கொண்டு வர வேண்டும் என்று சொன்னார்? చెప్పండి, ఎక్కడ తెమ్మన్నాడు? எங்கே கொண்டு வர வேண்டும் என்று சொன்னார்? ఎక్కడికమ్మా? బలిపీఠం మీదకి తీసుకొచ్చి పండుకోబెట్టమన్నాడు. బలిపీఠத்தின் மேலே கொண்டு வந்து படக்க வைக்க வேண்டும் என்று சொல்லி தேவன் சொல்லுகிறார். మనం అది అనుకుంటా వేరే విధంగా ఆలోచిస్తుంటాం చాలా సందర్భాల్లో. అనేక நேரங்களில் நாம் வேறு விதமாக நாம் யோசித்துக் கொள்வோம். అబ్రహాము ఆదికాండం 12వ అధ్యాయంలో ఒక బలిపీఠం, తర్వాత రెండవ బలిపీఠం కట్టి ప్రార్థన చేసినాడు. ఆ తర్వాత ఇప్పుడు ఎవరి కొరకే బలిపీఠం కడుతూ వచ్చినాడు? அப்புறம் 12ஆம் அதிகாரத்திலே பார்க்கும்போது அங்கே ஒரு பலிபீடத்தை கட்டினார். ஆனா இரண்டாவதாக நாம் பார்க்கும்போது எங்கே கட்டினார்? తర్వాత ఆ యొక్క పర్వతం మీద, మోరియా పర్వతం, బలిపీఠం కడుతూ వచ్చినాడు. அந்த மோரியா பர்வதத்தின் மேலே இங்கே பலிபீடத்தை அப்ராம் கட்டினார். ఆ బలిపీఠం మీద ఎవరిని తీసుకొచ్చినాడండి? அந்த பலிபீடத்துக்கு மேலே யாரை கொண்டு வந்தான்? ఆ యొక్క ఇస్సాకును తీసుకొచ్చినాడు. அந்த ఇస్సాకை கொண்டு வந்தான். ఇదేం జ్ఞాపకం చేస్తా ఉంది? இது எதை குறித்து சொல்லுகிறது? బలిపీఠం మీద పిల్లవాన్ని అప్పగించుట అనేటువంటి మాట, பலிபீடத்தின் மேலே பிள்ளையை அர்ப்பணிப்பது சொல்லுகிற அந்த வார்த்தை, తన తండ్రికి తన కుమారుని అప్పగిస్తూ ఉన్నాడు. தன்னுடைய பிதாவுக்கு தன்னுடைய குமாரனை அர்ப்பணிக்கிறான். మన ఆత్మీయమైన జీవితాల్లో, நம்முடைய ஆவிக்குரிய வாழ்க்கையிலே ఇదేం జ్ఞాపకం చేస్తా ఉంది? இது ఎதை குறித்து சொல்லுகிறது? ఒంటరి వాడి అబ్రహాం ఒక్కడే ఉన్నాడు. அப்ராம் தனிமையா இருக்கிறான். ఆ యొక్క ఒక్కరి ద్వారా ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తా వచ్చినాడు. அந்த ஒரு நாளே தேவன் అనేక అద్భుతங்களை తన செய்திருக்கிறார். కుటుంబ జీవితంలో தன்னுடைய குடும்ப తనకి வாழ்க்கையிலே ఇచ్చినటువంటి కుమారుణ్ణి தனக்கு கொடுத்த அந்த குமாரனை బలిపీఠం మీద పెట్టడానికి దేవునికి అర్పిస్తూ వచ్చినాడు, దేవునికి అప్పగిస్తూ వచ్చినాడు. பலிபீடத்து மேலே வைத்து தேவனுக்கு அர்ப்பித்து வந்தான். ఆయనకు అప్పగించడం అనేటువంటి మాటలో அவருக்கு ஒப்பு கொடுக்கிறது என்று சொல்லுகிற அந்த దేవుని வார்த்தை వాక్యంలో కొన్ని సందర్భాలు చూస్తూ రావచ్చు. ஆண்டவருடைய வேதவசனத்திலே சில சந்தர்ப்பங்களை நாம் பார்க்க వారి முடியும். ఆత్మీయమైన జీవితాల్లో நம்முடைய ஆவிக்குரிய வாழ்க்கையிலே పిల్లలను బలిపీఠము, మనము కట్టిన బలిపీఠం మీద మన బిడ్డలను తీసుకొని రావటం అనేటువంటిది நாம் கட்டின அந்த பலிபீடங்கள் மேலே நம்மளுடைய பிள்ளைகளை கொண்டு வருவது என்றது దైవికమైనటువంటి దేవుని యొక్క చిత్తము వారి జీవితాలు నెరవేర్చబడ్డ కొరకై దేవునికి వారిని అప్పగించుట. ஆண்டவருடைய சித்தம் நம்மளுடைய
வாழ்க்கையிலே நிறைவேற்றுவதற்காக వాళ్ళ పిల్లల జీవితాలు பிள்ளைகளுடைய வாழ்க்கையிலே ஆண்டவருடைய சித்தம் நிறைவேற்றுவதற்காக பிள்ளைகளை நாம் ஆண்டவருக்காக நாம் அர்ப்பணிக்க வேண்டும். దేవునికి అప్పగించేటువంటి అనుభవము, ஆண்டவருக்கு ஒப்பு கொடுக்கிற ஒரு அனுபவம். మీరు జెబెదయి కుమారుల తల్లి ఉంది, இங்கே ஜெபதேயு குமாரனுடைய தாயார் இருக்கிறார். ఎవరు? యాకోబు, யாக்கோபு, యోహాను. யோவான். వాళ్ళిద్దరితో పాటు సలోమి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. அவங்க இருவரோடு கூட சலோமி ஆண்டவர் இடத்துக்கு வந்தார். వచ్చి ఏం చెప్తా వచ్చింది? வந்து என்ன சொல்லுகிறார்? ఎక్కడ కావాలంటుంది? எங்க வேண்டுமா இடம்? ఎక్కడ స్థలం కావాలంటుంది? எங்க இடம் வேணுமா? నీ సింహాసనం ఎద్ద உன்னுடைய சிங்காசனத்தின் பக்கத்திலே కుడివైపున ఒకరు ఎడవైపున ఒకరు ఉండాలంటూ కోరుతూ వచ్చింది. இடது பக்கம் வலது பக்கம் அவர்கள் ஸ்தானம் வேண்டும் என்று சொல்லி விரும்பினாள். ఆమె ఏమి ఆశపడతా ఉంది? அவள் எதை விரும்பினாள்? ఆమె ఏం అడుగుతా ఉంది? அவர்கள் என்ன கேட்டாள்? మీరు మన జాతర గమనించినట్లయితే మొట్టమొదటిగా జెబెదయి కుమారులు వీళ్ళు మన చూస్తూ వచ్చినట్లయితే మొట్టమొదటి యేసు ప్రభుని వీరు వెంబడిస్తూ వచ్చినారు. முதலாவதாக இந்த ஜெபதேயு குமாரர்கள் கர்த்தராகிய இயேசு கிறிஸ்துவை பின்பற்றினார்கள். ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కూడా వస్తా వచ్చినారు. அதுக்கடுத்து தம்முடைய பெற்றோர்களும் வந்தார்கள். వీళ్ళు రోజు బయటికి పోతా ఉంటారు అన్నదమ్ములు. இந்த சகோதரர்கள் டெய்லியும் வெளியில போவார்கள். ఎక్కడ పోతారు? எங்க போவார்கள்? ఎక్కడ పోతున్నారు? எங்க போவார்கள்? యేసు ప్రభు దగ్గర పోతా ఉన్నారు. இயேசு கிறிஸ்து ஆண்டவர் அன்னைக்கு போகிறார்கள். కొండ దగ్గర ఉంటే కొండలో ఉంటే కొండ మీద పోతా ఉన్నారు, అరణ్యంలో పోతా వచ్చినారు. வனாந்தரத்தில் இருக்கும்போது வனாந்தரத்துக்கு சென்றார்கள், மலை மேலே இருக்கும்போது மலைக்கு சென்றார்கள். ఇంటికి రాగానే వాళ్ళ అమ్మ అడుగుతుందేమో, வீட்டுக்கு வந்த பின்ன அவங்க தயார் கேட்பார்கள், అరే పెద్దోడు చిన్నోడు మీరు ఎక్కడ పోతున్నారు? பெருநேசரனை எங்க போனீர்கள்? ఎక్కడ పోతున్నారు? எங்க போறீர்கள்? యేసు ప్రభు దగ్గరికి వెళ్తా ఉన్నారు. இயேசு கிறிஸ்து ஆண்டவர் அன்னைக்கு போகிறோம். ఒక రోజు వాళ్ళ అమ్మ వాళ్ళతో కూడా వచ్చింది. ஒரு நாளிலே தம்முடைய தாயாரும் அவர்களோடு கூட வந்தார். అక్కడ రాయబడింది చక్కగా, அங்க அருமையாக எழுதப்பட்டிருக்கிறது. యేసు ప్రభు నమస్కారం చేసింది. இயேசு கிறிஸ்து ஆண்டவருக்கு பணிந்து கொண்டார். ఏమి కావాలని, ఏమి నీ కోరికను అడుగుతూ వచ్చినాడు. தேவன் என்ன தேவை என்று சொல்லி தேவன் கேட்டார். దైవికమైనటువంటి దేవుని చిత్తములోనికి వారి పిల్లలను తీసుకొని రావడం ఇష్టపడుతూ వచ్చింది. ஆவிக்குரிய வாழ்க்கையை ஆண்டவருடைய சித்தத்தின்படி ஆண்டவருடைய வழியிலே கொண்டு வருவதற்காக விருப்பப்பட்டார். మన పిల్లలు లాయర్ అయినా డాక్టర్ అయినా లేకపోతే ఎంత పెద్ద వాళ్ళు అవ్వాలన్నప్పటికీ కూడా, நம்முடைய பிள்ளைகள் லாயரா இருக்கட்டும், டாக்டரா இருக்கட்டும், எவ்வளவு பெரிய ஸ்தானத்துல இருந்தாலும் கூட, దేవుని పని చేయాలన్నా కూడా, ஆண்டவருடைய வேலையை செய்ய வேண்டும் என்றாலும் கூட, మొట్టమొదటిగా ఏమని అడగాలి? முதலாவதாக என்ன வேண்டும் என்று ఆయన బలిపీఠం మీదకు తీసుకొని రావాలి. அவருடைய பலிபீఠ தண்டைக்கு நாம் கொண்டு வர வேண்டும். దైవికమైనటువంటి దేవుని చిత్తమును కోరుతూ ఉండాలి. ஆவிக்குரிய ஆண்டவருடைய சித்தத்தை நாம் கேட்க வேண்டும். అదే మనం దేవుని ప్రేమిస్తున్నాం అనేటువంటిది ఒక చక్కటి ఉదాహరణగా కనబడతా ఉంది. அதுதான் நாம் ஆண்டவரை நேசிக்கிறோம் என்பதற்கு அது ஒரு உదాహరణமாக காணப்படுகிறது. చాలా సందర్భాల్లో మన పిల్లల్ని గురించి ఎలా అడగాలో దేవుని మనకు తెలియదు. நம்மளுடைய பிள்ளைகளை குறித்து தேவனை விதமாக கேட்கணும் நம்மளுக்கு தெரியாது. మన ఆశయం, మన ఆలోచన చాలా సందర్భాల్లో, நம்மளுடைய ஆசையும் நம்மளுடைய வாஞ்சியும் அநேக நேரங்களிலே ఒక లిమిట్ లో ఉంటుంది. ஒரு லிமிட்டுக்குள்ள அது இருக்கிறது. మన యొక్క వారి యొక్క తలాంతులను బట్టి మనం ఆలోచిస్తూ ఉంటాం. அவங்களுக்கு இருக்கிற அந்த தாளாந்தங்கள் நிமித்தமாக நம்ம யோசனை செய்வோம். అందుకనే ఒక వ్యక్తి ఏం చేసినాడంటే, அதனால தான் ஒரு மனுஷன் என்ன செய்தார் என்றால் 3 రోజులు ఉపవాసం ఉన్నాడు. 3 நாட்கள் உபவாசம் இருந்தார். ఉండి, దేవా నీ దగ్గర నేను ఒక సహాయం అడుగుతా ఉన్నాను. ஆண்டவரே உம்மிடத்தில் நான் ஒரு உதவி கேட்கிறேன். ఏమని అడిగినాడంటే, என்ன கேட்டார் என்றால், ఏం అడుగుతూ వచ్చినాడంటే, என்ன கேட்டார் என்றால், అతను అడుగుతున్నాడు ఒకటిగా, அது முதலாவதாக கேட்கிறார், ఎప్పుడు నా దగ్గర, నా పిల్లల దగ్గర డబ్బులు ఉండాలి. எப்பொழுதும் என்னிடத்திலும் என்னுடைய பிள்ளைகளிடத்திலும் பணம் இருக்க வேண்டும். ఎప్పుడు డబ్బులు లెక్క పెట్టుకునేవాళ్ళగా ఉండాలి మేము. சோ எப்பொழுதுமே நாங்க பணத்தை நாங்கள் கணக்கு பார்க்கிறவர்களாக இருக்க வேண்டும். డబ్బు సంచి మా దగ్గరే ఉండాలి. சோ பணம் மூட்டை எங்களிடத்திலே இருக்க வேண்டும். రెండవది ఏం అడుగుతా వచ్చినాడు, இரண்டாவதாக என்ன கேட்டான், నా చుట్టూ చాలా మంది ప్రజలు ఉండాలి. என்னை சுற்றிலும் அநேக ஜனங்கள் இருக்க నేను வேண்டும். కూర్చోమంటే కూర్చో, లేవమంటే లేవాలి. சோ நான் உட்காரன்னு சொன்னா உட்காரணும், சிட்டன்னா சிட்டு, ஸ்டாண்டர்னா ஸ்டாண்ட். మూడవది, மூன்றாவது, నా దగ్గర ఉన్న కారు ఎవరి దగ్గర ఉండకూడదు. என்கிட்ட இருக்கிற காரும் மற்றவர்கள் யாருகிட்டமே இருக்க கூடாது. కాబట్టి ఇట్లా అడిగినాడు అన్నమాట. சோ இந்த 3 காரியங்களை கேட்டார். మనం క్లారిటీ లేకుండా అడగవచ్చు కానీ, நம்மளுக்கு அது கிளாரிட்டி இல்லாம நம்ம ஆண்டவர் இடத்துல கேட்கலாம். బట్ దేవునికి చాలా క్లారిటీ ఉంటది. ஆனா ஆண்டவருக்கு நம்ம மேலே மிகவும் அருமையான ஒரு கிளாரிட்டி. మనం ఏదైనా కరెక్ట్ గా అదే ఇస్తాడు. நாம் ఏది అడిగినా అదే ఇస్తాడు. எதை கேட்கிறோமோ ஆண்டவர் அதை கரெக்டாக தருகிறார். అంత కష్టపడి అడిగినాడు కాబట్టి, அவ்வளவு கஷ்டப்பட்டு கேட்டதுனாலே ఆయనకి కండక్టర్ ఉద్యోగం చేసినాడు. அவருக்கு கண்டக்டர் உத்தியோகம் கொடுத்தார். ఏ ఉద్యోగం అంటే? கண்டக்டர் உத்தியோகம். మొట్టమొదటిది. முதலாவது ఎప్పుడు డబ్బులు వాడి దగ్గర ఉంటాయి. சோ எப்பொழுதும் காசு இருக்கணும். கண்டக்டர் கிட்ட எப்பவுமே காசு இருக்கு. సంచిలో ఉంటది. సంచిలో కాసు இருக்கு. రెండవది, இரண்டாவது, ఎక్కమంటే ఎక్కుతారు, కూర్చోబడి కూర్చుంటే దేవుడు దిగాలి. జనాలు ఎక్కాలి, దిగాలి, తప్పదు. వాడు కూర్చోబడి కూర్చోవాల్సిందే. డ్రైవర్, కండక్టర్ కూర్చోవాలంటే. சோ ஜனம் இறங்கணும், இறங்கணும். சோ பஸ்ல அந்த மாதிரி இருக்கிறதுனால அவரு சொல்லுகிறார். మూడవది,
மூன்றாவது వాడి దగ్గర ఉన్న బస్సు ఎవరి దగ్గర ఉంటుంది ఇంట్లో? సో அவர்கிட்ட இருக்கிற பஸ் யார்கிட்ட ఎవరి దగ్గరే ఉండదు, யார்கிட்டமே இருக்காது, వాళ్ళ దగ్గరే ఉంటది. அவர்கிட்ட దాంట్లో மட்டும் తిరుగుతా ఉంటాడు. அதிலே திரிவார். మన కొన్ని విషయాలు దేవుని అడిగే విషయంలో நாம் ஆண்டவர் கேட்கிற அந்த விஷயத்திலே మొట్టమొదటిగా పాస్టర్ పిల్లలు టీచర్ల పిల్లలతో చాలా బాధ. మాస్టర్ పిల్లలు టీచర్ పిల్లలు, முதலாவதாக பாஸ்டர் பிள்ளைகள் டீச்சர்ஸ் பிள்ளைகள் கொஞ்சம் ஜாகிரதையா இருக்கு. అరే నువ్వు బాగా చదువురా, டேய் நல்லா படிப்பா, నువ్వు పాస్టర్ కొడుకువి, నీ మార్కులు తక్కువ వస్తే మా పరువు పోయింది అంటారు. நீ பாஸ்டர் ஊழியக்காரனுடைய மகன் மார்க் கம்மியா வந்தா எங்களுடைய மானம் போகும் அப்படின்னு சொல்லுவோம். టీచర్ పిల్లలు కూడా అదే పరిస్థితి. సో வாத்தியார் பசங்களும் அதே நிலைமை. అయితే దేవుని చిత్తం అది కాదండి. ஆனா ஆண்டவருடைய நோக்கம் அது கிடையாது. అబ్రహాము తన కుమారుణ్ణి బలిపీఠం దగ్గర పెట్టినాడంటే அப்ரஹாம் தன்னுடைய குமாரனை அந்த பலிபீఠத்து மேலே ஒப்பு கொடுக்கும்போது తాను ఏ స్థితిలో నుంచి తాను వస్తూ వచ్చినాడో அவர் எப்படிப்பட்டதான நிலைமையிலிருந்து அவர் வந்தாரோ వారు కూడా ఆ స్థితిలో నేర్చుకోవాలి. அவர்களும் அப்படிப்பட்டதான நிலைமையை அவர்கள் கற்றுக்கொள்ள வேண்டும். అనుభవాలు వారిలో కావాలి. அப்படிப்பட்டதான அனுபவங்கள் அவங்களுக்கு தேவையா இருக்குது. అటువంటి స్థితిగతుల్లో కూడా వాళ్ళు రావాలి. அப்படிப்பட்டதான நிலைமையிலிருந்து அவர்கள் வர வேண்டும். ఒకనొక సందర్భంలో దేవుడే భయపడతా వచ్చినాడు. ஒரு சந்தர்ப்பத்திலே தேவனே பயந்தார். ఏమిటి? అబ్రహామును చూసి దేవుడు ఏమన్నాడంటే, அப்ரஹாமை பார்த்து தேவன் என்ன சொல்லுகிறார்? ఇంత నీతి ఇంత విశ్వాసం ఇతనికి. எவ்வளவு ஒரு நீதி, எவ்வளவு ஒரு விசுவாசம். అందుకని 22వ అధ్యాయంలో ఒక మాట చెప్తా వచ్చినాడు అబ్రహాము గురించి. அதுதான் ஆதியாகமம் 22వ அதிகாரத்திலே ஒரு வார்த்தை சொல்லி ఏం இருக்கிறார். చెప్పినాడు? என்ன சொல்லி இருக்கிறார்? ఆదికాండం 22వ అధ్యాయము ஆதியாகமம் 22వ அதிகாரம் ఏం చెప్తా వచ్చినాడు? என்ன சொல்லி இருக்கிறார்? 13వ వచనం అనుకుంటా, 12వ వచనం అండి, 12வது வசனம் మధ్య చివరి భాగంలో ఉంది. கடைசி பகுதியில் இருக்குது. నీవు దేవునికి భయపడేవాడని ఇందువల్ల నాకు కనబడుచున్నది. நீ தேவனுக்கு பயப்படுகிறவன் என்று இப்பொழுது அறிந்திருக்கிறேன். ప్రభు నా పిల్లల విషయమై ஆண்டவரே, என்னுடைய பிள்ளைகளுடைய காரியத்திலே నాకంటే కూడా, என்னை பார்க்கிலும் கூட, నేను నమ్మిన దానికంటే కూడా, நான் விசுவாசித்ததை பார்க்கிலும் கூட, నేను ఎక్కువగా నిన్ను నమ్ముచున్నాను. நான் உன்னை நம்புகிறேன். నువ్వు తప్పకుండా వారిని ఆశీర్వదించే దేవుడవు. நீ தவறாமை என்னுடைய பிள்ளைகளை ஆசீர்வதிக்கிற தேவன். ఆ తల్లి ఆ పిల్లవానికి సిద్ధపరుస్తా వచ్చింది. தாயார் தம்முடைய மகனை இவ்விதமாக ஆயத்தம் செய்தால். ఇప్పుడు చెప్పండి, இப்ப சொல்லுங்கள், వాళ్ళ అమ్మ పెట్టిన లంచ్ బాక్స్ లో தன்னுடைய தாயார் வைத்த அந்த லஞ்ச் பாக்ஸ்ல ఏముంటాయి? என்ன இருக்கும்? విశ్వాసం ఉంటుంది. விசுவாசம் இருக்கிறது. నేను ఆత్మీయంగా కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ஆவிக்குரிய காரியங்களில் சில காரியங்களை நான் ஞாபகம் செய்கிறேன். ఏం జరుగుతా ఉంది? இங்க என்ன நடக்கிறது? ఒక గొప్ప దైవజనుడు చెప్తూ వచ్చినాడు. ஒரு பெரிய ஊழியக்காரர் சொன்னார். వాళ్ళ అమ్మ அவர்களுடைய தாயார் ఏం చేస్తూ వచ్చిందంటే, என்ன செய்து వాళ్ళ வந்தார்? తల్లిదండ్రులు ఏం చేసినారంటే, அவனுடைய பெற்றோர்கள் என்ன செய்தார்கள் ఈ என்றால், పిల్లవాడు తప్పు బూతు మాటలు మాట్లాడినాడని உன்னுடைய மகன் இவ்விதமாக தவறாக பேசினான் என்று சொல்லி ఏం చేశారంట? என்ன செய்தார்களாம்? వాడిని పట్టుకొని వచ్చి సబ్బుతోటి ఆ నోరంతా కడిగినారంట. அவனை பிடிச்சு அவனுடைய வாய் சோப்பு போட்டு கழுவினார்கள். అది నాకు ఇప్పుడు కూడా గుర్తుందని ముసలి వయసులో కూడా చెప్పినాడు ఆయన. சோ அது எனக்கு இப்பவும் அது ஞாபகம் இருக்குதுன்னு சொல்லி தன்னோட வயதான காலத்திலும் சொல்லுகிறார். ఏం టెస్ట్ అది? அது என்ன டெஸ்ட்? அது సోప్ టెస్ట్. అది சோப் டெஸ்ட். అది వాడు మాట్లాడాలంటే இப்பொழுது அவன் பேசணும் அப்படின்னு వాడికి అది గుర్తొస్తా ఉంది. அவனுக்கு அது ஞாபகம் வரும். మన ఆత్మీయమైన జీవితాల్లో நம்மளுடைய ஆவிக்குரிய வாழ்க்கையிலே మనము మన పిల్లలకి ఇచ్చే లంచ్ బాక్స్ లేకపోతే ఆహారం అనేటువంటి ఈ గంప ఏం జ్ఞాపకం చేస్తుందంటే, நாம் நம் பிள்ளைகளுக்கு கொடுக்கிற அந்த லஞ்ச் பாக்ஸ் எதை குறித்து சொல்லுகிறது என்றால், ఒకటి ఆల్టర్, దేవుని చిత్తము. முதலாவதாக ஆண்டவருடைய சித்தம். అది ఎప్పుడైతే మనం వారికి చూపిస్తామో, వారి దేవుని సన్నిధిలో అడుగుతామో, எப்பொழுது அவர்களுக்கு காண்பித்து ஆண்டவருடைய சமூகத்தில் நாம் கேட்கிறோமோ, దేవుడు ఇస్సాకుని ఆశీర్వదించినట్టుగా ఆశీర్వదిస్తాడు. தேவன் இஸ்சாக்கை ஆசீர்வதித்தது போல ஆசீர்வதித்தார். రెండవదిగా இரண்டாவதாக దాంట్లో ఏం కనబడుతూ ఉండాలి? அதில் என்ன காணப்பட வேண்டும்? ఎప్పుడు మంచి మంచి భోజన పదార్థాలు, స్నాక్స్ మాత్రమే కాదు గాని, எப்பொழுதுமே அதுல நன்றாக இருக்கிற ஆகார பதார்த்தங்கள் ஸ்நாக்ஸ் மற்றும் அல்லாமல் కొన్ని సందర్భాలు ఇట్లాంటి కఠినమైనటువంటి కూడా కనబడుతూ ఉండాలి. சில சந்தர்ப்பங்களில் இப்படிப்பட்டதான கடினமான காரியங்களும் காணப்பட வேண்டும். బాలుడు నడవలసిన త్రోవ నేర్పవాడు, పెద్దవాడు దాన్ని తొలగిపోడంటూ వచ్చినారు. சிறு வயதிலே அவன் நடக்க வேண்டிய வழியை நாம் கற்றுக் கொடுக்கும் போது அவன் வயதான காலத்திலே அதை தவறி போக மாட்டான் என்று சொல்லி நாம் பார்க்க முடியும். ఈ రీతిగా మన దేవుని వాక్యం చూస్తూ వచ్చినట్లయితే, விதமாக ஆண்டவருடைய வேத வசனத்திலே நாம் పౌలు பார்ப்போம். తిమోతి రాసిన మాట, మొదటి పత్రిక 1 తిమోతి, అపోస్తలుడైన పౌలు తిమోతికి எழுதின முதல் நிருபம், మొదటి అధ్యాయము 1వ அதிகாரம் 12వ వచనం. 12வது வசனம். ఫస్ట్ తిమోతి 1:12. ஒன்று என்னை திமோத்தி பலப்படுத்துகிற நம்முடைய கர்த்தராகிய இயேசு கிறிஸ்து என்னை உண்மையுள்ளவன் என்று எண்ணி இந்த ஊழியத்திற்கு ஏற்படுத்தினபடியால் அவரை ஸ்தோத்திரிக்கிறேன். తెలుగులో చదువుతారు ఎవరైనా? పూర్వము పూర్వము దూషకుడును
హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడై ఉన్నాను. కాబట్టి పౌలు చెప్తున్నటువంటి మాట, இங்கே அப்போஸ்தலனாகிய பவுல் சொல்லுகிற இந்த வார்த்தை, పౌలు ఇంకో మాట చెప్తాడండి. பவுல் இன்னொரு வார்த்தையும் சொல்லுகிறார், నన్ను ఏం చేస్తున్నాను, என்னை நான் என்ன செய்கிறேன், ఆయనకు అప్పగించుకుంటూ ఉన్నాను, அவருக்கு நான் ஒப்பு கொடுக்கிறேன், అంతం వరకు అప్పగించుకుంటూ ఉన్నాను. கடைசி முழுவதும் நான் ஒப்பு கொடுக்கிறேன். కాబట్టి ఆ మాట మనం చూస్తూ రావచ్చు. அந்த வார்த்தையை நாம் பார்க்க முடியும். ఈ మాట కదా, ఇంకొక మాట ఉంది, జ్ఞాపకం చేస్తాను. இது இந்த வார்த்தை கிடையாது, இன்னொரு வார்த்தை. క్షమించండి, 2వ పత్రిక, తిమోతి రాసిన 2వ పత్రిక 2 తిమోతి 1వ అధ్యాయము 2 తిమోతి 1వ అధికారం 12వ వచనము 12వ చివరి వచనం భాగంలో ఉంది. கடைசி பகுதியில் இருக்கிறது. నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను, నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలను రూఢిగా నమ్ముచున్నాను. ఏమన్నాడండి, என்ன சொல்லுகிறார், నా దేవుని నేను ఎరుగుదును, என்னுடைய தேவனை நான் அறிந்திருக்கிறேன். నేనేం చేస్తున్నాను, நான் என்ன செய்கிறேன், నేను ఆయనకు అప్పగించిన దానిని. நான் அவரிடத்திலே ஒப்பு கொடுத்ததை, ఏం అప్పగిస్తూ వచ్చినాము, எதை ஒப்பு கொடுத்திருக்கிறோம். అబ్రహాము తన కుమారుని అప్పగిస్తూ వచ్చినాడు. அப்ரஹாம் தன்னுடைய குமாரனை ஒப்பு கொடுத்தார். మన బిడ్డలు ఆశీర్వదించబడాలంటే, நம்முடைய பிள்ளைகள் ஆசீர்வதிக்கப்பட வேண்டும் என்றால், ఆత్మీయమైనటువంటి అంతస్తులో వారి శరీరరీతిగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే ஆவிக்குரிய அந்தஸ்திலே சரீர பிரகாரமாக ஆசீர்வதிக்கப்பட வேண்டும் என்றால் ఏం చేయాలంట, என்ன செய்ய வேண்டுமா, ఆయనకు అప్పగించాలి. அவருக்கு நாம் ஒப்பு ఆయనకు கொடுக்கணும். అప్పగించినప్పుడు அவருக்கு நாம் ஒப்பு கொடுக்கணும். అంతం వరకు ఆయన కాపాడుతాడండి, ఎటువంటి డౌట్ లేదు దానిలో. அவர் முடிவு பரிந்தும் அவனை காப்பாற்றுவார். కాబట్టి దైవికమైన ఉద్దేశం కొరకై ஆண்டவருடைய நோக்கத்துக்காக ఆ యొక్క కుమారుని అప్పగిస్తా వచ్చినాడు. அந்த குமாரனை ஒப்பு கொடுத்தார். తండ్రి కూడా ఏం చేసినాడండి, தகப்பன் கூட என்ன செய்தார், తన కుమారుడు యేసు ప్రభు వారిని தன்னுடைய குமாரனாகிய கர்த்தராகிய இயேசு கிறிஸ்து ஆண்டவரை సిలువని బలిపీఠం మీద అప్పగిస్తా వచ్చినాడు. சிலுவை என்று சொல்லுகிற அந்த பலிபீடத்துக்கு ஒப்பு கொடுத்தார். అక్కడ అప్పగించడం ద్వారా அங்கே ஒப்பு கொடுத்து అనేకులకు ఆశీర్వాదం, రక్షణ కలుగుతా వచ్చింది. அநேகருக்கு ஆசீர்வாதமும் அது மட்டுமல்லாமல் ரட்சிப்பும் பெற்றுக் கொண்டார்கள். రెండవది మనం చూస్తూ వచ్చినట్లయితే, இரண்டாவதாக நாம் பார்க்கும்போது ఆ యొక్క మరి ఆ బలిపీఠం యొక్క అన్ని కూడా మేలుకరంగా జరుగుతూ వచ్చినాయి. அந்த பலிபீடத்து அண்டையிலே எல்லாமே மேலா நன்மையாக வந்தது. మేలు కలుగుటకే సమస్తమును దేవుడు సమకూర్చి జరుగుతూ వచ్చినాడు. நன்மை உண்டாக்குவதற்காக எல்லாமே விதமாக செய்திருக்கிறார். చివరి ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. கடைசியாக ஒரு வார்த்தையை நான் ஞாபகம் ఎందుకు ఆ పిల్లవాని యొద్దే లంచ్ బాక్స్ ఉంది, எதற்காக அந்த சிறுவனிடத்திலே அந்த லஞ்ச் பாக்ஸ் இருக்கிறது. మీరు 3-4 సువార్తలు చూసినట్లయితే, இந்த 4 சுவிசேஷங்களை நாம் பார்க்கும்போது అది అరణ్య ప్రదేశము, அது వనాంతరం, చాలా సమయం అయిపోతా వచ్చింది, எவ்வளவோ நேரம் கடந்தது, అనేకులు తెచ్చుకొని ఉంటారు, அநேகர் கொண்டு வந்தார்கள், మరి ఎవరు ఏం చేశారో తెలియదు కానీ, யார் என்ன செய்தார்கள் தெரியவில்லை. అయితే ఈ పిల్లవాని దగ్గర ఆ యొక్క బాక్స్ అంత భద్రంగా ఉండాలి గల కారణం ఏంటంటే, அந்த சிறுவனிடத்தில் அந்த பாக்ஸ் அவ்வளவு பத்திரமாக இருப்பதற்கு காரணம் என்ன என்றால், ఒకటి వాళ్ళ అమ్మ చెప్పుంటది, ஒன்று தன்னுடைய தாயார் சொல்லியிருக்கலாம். చెప్పుంటదండి. అన్ని వేల మంది ప్రజలు ఉన్నారు, அத்தனை 1000 கூட்டம் இருக்கிறார்கள். అయితే వాని పిల్లవాని దగ్గర ఆంధ్రే కనుగొంటా వచ్చినాడు. அந்த சிறுவனிடத்திலே ஆந்திரியா அதை பார்த்தான். ఆ తల్లి చెప్పిన మాట చాలా జాగ్రత్తగా గమనిస్తా వచ్చినట్టాడు. அந்த தாயார் சொன்ன அந்த வார்த்தையை மிகவும் அக்கறை செலுத்தினான். దాన్ని ఏమాత్రం పోగొట్టుకోలేదు, அதை போக்கடிக்கவில்லை. దాన్ని గట్టిగా పట్టుకుంటా వస్తా వచ్చినాడు, அது கட்டியாக பிடித்துக் దాన్ని கொண்டான், కాపాడుకుంటూ వస్తూ వచ్చినాడు. அதை காப்பாற்றி கொண்டான். కాబట్టి మన పిల్లలకి ఇచ్చేటువంటి మనము நாம் பிள்ளைகளுக்கு கொடுக்கிற நாம் మొట్టమొదటిగా முதலாவதாக దేవునికి అప్పగించటము, ஆண்டவருக்கு ஒப்பு கொடுப்பது, రెండవది இரண்டாவது ఆ లంచ్ బాక్స్ అనేది அந்த லஞ்ச் பாக்ஸ் என்பது దేవుని యొక్క క్రమశిక్షణ, ஆண்டவருடைய ஒழுக்கத்திலே, మూడవది மூன்றாவது ఏం చేస్తూ ఉన్నాడు ఇక్కడ, என்ன செய்கிறார், ఆ పిల్లవాడు జాగ్రత్తగా పట్టుకున్నాడండి. அந்த சிறுவன் அது மிகவும் ஜாக்கிரதையாக பிடித்துக் అంత கொண்டான். సమయం అయింది, అన్ని వేల మంది ప్రజలు ఉన్నా కానీ அத்தனை 1000 ஜனங்கள் இருந்தாலும் கூட ఆ పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు అలాగే భద్రంగా ఉన్నాయి. அந்த சிறுவனிடத்திலே 5 அப்பம் 2 மீன்கள் அவது பத்திரமாக இருக்கிறது. ఎలా సాధ్యం ఇది? இது எப்படிமாக சாத்தியமானது? ఆ తల్లి చెప్పినటువంటి మాటలు, அந்த தாயார் சொன்ன அந்த ఆ வார்த்தைகள், ఇంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి గైడెన్స్, தன்னுடைய வீட்டிலே அவர்கள் கொடுத்த அந்த கைடன்ஸ், దాన్ని భద్రపరచుకోవాల్సిన విధానము, அதை பாதுகாத்துக் கொள்ள வேண்டிய அந்த விதானம், ఇవన్నీ కూడా నేర్పిస్తూ వచ్చినారు. இது எல்லாவற்றையுமே அவர்கள் கற்றுக் ఇదేం கொடுத்தார்கள். జ్ఞాపకం చేస్తుంది? இது எதை குறித்து சொல்லுகிறது? దేవుడు మనకి ఇచ్చిన పరిశుద్ధత, தேவன் நமக்கு கொடுத்த அந்த பரிசுத்தம், లేకపోతే సపరేషన్ లైఫ్, நம்ம வேறு பிடித்த அந்த அனுபவம், లేకపోతే ప్రతిష్ఠించబడిన వారము, நாம் பரிசுத்தப்படுத்தவர்கள், మనం దేవుని బిడ్డలము, நாம் ஆண்டவருடைய பிள்ளைகள், మనం దేవుని మందిరానికి వెళ్లే వాళ్ళము, நாம் ஆண்டவருடைய ஆலயத்துக்கு మనం செல்லுகிறவர்கள், నిజమైన దేవుని ఆరాధించే వాళ్ళము, உண்மையான தேவனை ஆராதனை செய்கிறவர்கள், ఇటువంటివన్నీ కూడా இது எல்லாவற்றையும் கூட ఎక్కడ ఉండాలండి? எங்கே இருக்க வேண்டும்? ఆ కంపలో
ఉండాలి. அந்த கூடையிலே இருக்க வேண்டும். ఇవన్నీ కూడా இது எல்லாவற்றையும் கூட వాళ్ళు భద్రము చేసుకోవటానికి அது பத்திரமாக அதை சேர்த்துக் கொள்வதற்கு ఎంత ఉంటాయండి రొట్టెలు చేపలు ఎంత ఉంటాయి చిన్నపిల్లల దగ్గర? அந்த சிறுவனிடத்துல அந்த அப்பம் அந்த எவ்வளவுதான் చాలా చిన్న చిన్నవి ఉంటాయి. அது மிகவும் சிறிதாக இருக்கிறது. మన పిల్లలకు కూడా మనం నేర్పించే చిన్న చిన్న విషయాలు, நாம் நம் பிள்ளைகளுக்கு சொல்லிக் கொடுக்கிற சிறிய காரியங்கள், చిన్న కథలు దేవుని గురించి, ஆண்டவரை குறித்து சிறிய கதைகள், చిన్న వాక్యాలు, சிறிய வசனங்கள், చిన్న పాటలు, சிறிய பாடல்கள், దేవుడు వాటి ద్వారా భవిష్యత్తులో వారి జీవితాలు ఎంత అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. அதன் மூலமாக நம்மளுடைய பிள்ளைகளே தம்முடைய வாழ்க்கையில் எவ்வளவோ ஆசீர்வாதத்தை தருகிறார். మీరు తర్వాత చూస్తూ వచ్చినట్లయితే நீங்கள் மறுபடியும் பார்க்கும்போது వాడు ఇంటికి వచ్చిన తర్వాత அவர்களுக்கு வீட்டுக்கு வந்த பின்பு ఇంట్లో చెప్పుంటాడా లేదా? வீட்டுல சொல்லிருப்பானா? ఏమని చెప్పుంటాడు? என்ன சொல்லிருப்பான்? నా యొక్క చిన్న బాక్స్ ఇచ్చినాను, என்னுடைய சிறிய அந்த பாக்ஸை கொடுத்தேன், ఇప్పుడు ఎన్ని కంపలు మిగిలినాయి? இப்போ ఎత్తన కూడగలు మిగిలినది? ఎన్ని వచ్చినాయి? ఎత్తన வந்தது? 12 బాస్కెట్స్, 12 కంపలు ఉన్నాయి మమ్మీ. 12 కూడగలు இருக்குதுமா. ఎంత ఆశీర్వాదం! అది எவ்வளவு ஒரு ஆசீர்வாதம். ఒకని దానిలో నుంచి ஒன்றிலிருந்து ఎన్ని వచ్చినాయి? எத்தனை வந்தது? 12 కంపలు వస్తా వచ్చాయి. 12 కూడగలు வந்தது. ఒక పిల్లవాని యొద్ద నుంచి ஒரு சிறுவனிடத்திலிருந்து జనరేషన్ టు జనరేషన్ ఆ యొక్క తరమంతా కూడా ఆశీర్వదించబడాలి. அந்த జనరేషన్ தலைமுறையும் ఆశీర్వదించబட்டது. దేవుని వాక్యంలో కొన్ని సందర్భాలు మనం చూస్తూ రావచ్చు. ஆண்டவருடைய வேத வசனங்களிலே சில சந்தர்ப்பங்களை நாம் దేవుడు பார்க்கிறோம். రీతిగా వారిని ఆశీర్వదిస్తూ వచ్చినాడు. దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. தேவன் அவர்களை விதமாக ஆசீர்வதித்தார். కాబట్టి మన పిల్లలకి ఇచ్చేటువంటి లంచ్ బాక్స్ అనేటువంటి ఆహారం అనేటువంటిది நாம் நம் பிள்ளைகளுக்கு கொடுக்கிற அந்த லஞ்ச் பாக்ஸ் ஆகாரம் என்பது ఆత్మీయమైనటువంటిది. அது ஆவிக்குரியது. దాన్ని తీసుకొని పిల్లలు వెళ్తూ ఉన్నప్పుడు அதை எடுத்துக்கொண்டு நம் பிள்ளைகள் செல்லும்போது చూడండి, ప్రీ స్కూల్ కి వెళ్ళే పిల్లలు తీసుకెళ్తారు, அந்த ப்ரீ ஸ்கூல் செல்லுகிற பிள்ளைகள் எடுத்துக்கொண்டு హై స్కూల్ పిల్లలు తీసుకెళ్తారు, ஹை ஸ்கூல் பிள்ளைகளும் எடுத்துக்கொண்டு కాలేజీకి వెళ్ళే పిల్లలు తీసుకెళ్తారు. காலேஜுக்கு போகிற பிள்ளைகளும் எடுத்துக்கொண்டு செல்வார்கள். అది లేకపోతే அது இல்லாம போகும்போது నేటి దినాల పరిస్థితులు మనం ఊహించడానికి కూడా లేనంత భయంకరంగా ఉన్నాయండి. இந்த நாட்களிலே நிலைமை பார்க்கும்போது மிகவும் மோசமாக காணப்படுகிறது. వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలు, அவர்கள் மேற்கொள்ளுகிற அந்த பிரச்சனைகள், వారు ఎదుర్కొనేటువంటి ఆ యొక్క శోధనలు, அவர்கள் மேற்கொள்ளுகிற அந்த சோதனைகள், వారు కలిగేటువంటి టెంప్టేషన్స్, அவர்களுக்கு வருகிற அந்த டெம்டேஷன்ஸ் ఎంతో వారి భయంకరమైనటువంటి దినాలు చూస్తున్నాం. அது எவ்வளவோ ஒரு பயங்கரமான நாட்களாக நாம் பார்க்க முடியும். తల్లిదండ్రులుగా பெற்றோர்களாக మన పిల్లలకు ఆ లంచ్ బాక్స్ ఏ రీతిగా ప్రిపేర్ చేస్తా ఉన్నాము. அந்த லஞ்ச் பாக்ஸை நாம் எவ்விதமாக ப்ரிப்பேர் செய்கிறோம். ఆత్మీయమైనటువంటిది, ஆவிக்குரியது, అబ్రహాములో ఉన్నటువంటిది, அபிரகாமில் இருக்கிறது. దైవుని యొక్క చిత్తము, దైవికమైనటువంటి ఏర్పాటు, ஆண்டவருடைய சித்தம், ஆண்டவருடைய ஏற்பாட்டு, ఆయన చిత్తానికి విధేయత చూపటము, ஆண்டவருடைய சித்தத்துக்கு நாம் கீழ்ப்படுவது, బలిపీఠమైనప్పటికీ కూడా அது பலிபீடமா இருந்தாலும் கூட ఆ అనుభవాలు కూడా వారిని నడిపించడానికి ఇష్టపడటము, அப்படிப்பட்டதான அனுபவத்துக்குள்ள அவர்களை நடத்துவதற்கு நாம் விருப்பப்படுவது. అంత మాత్రమే కాదు, அது மட்டுமல்லாமல் దేవుని యొక్క క్రమశిక్షణ, దేవుని యొక్క మందిరం, దేవుని సన్నిధిని గురించినటువంటి ఆశ, ஆண்டவருடைய ஒழுக்கம், அது மட்டுமல்லாமல் ஆண்டவருடைய சமூகத்திலே அவங்களை நடக்க வேண்டிய விதானம். మూడవదిగా மூன்றாவதாக మనం చూస్తూ ఉన్నాము, நாம் பார்க்கிறோம் ఆత్మీయంగా ஆவிக்குரியாக వారిని సిద్ధపరిచేటువంటి విషయంలో அவர்களை ஆயத்தம் செய்கிற விஷயத்திலே దేవుడు ఏం చేస్తా అంటున్నాడు? தேவன் என்ன செய்கிறாரா? వారిని ఆశీర్వదిస్తాను. அவர்களை ஆசீர்வதிப்பார். ఎంతవరకు ఆశీర్వదిస్తాడంట? எவ்வளவு மட்டும் ஆசீர்வதிப்பாராம்? అబ్రహాముని గురించి, ఆశీర్వాదం గురించి మనకు తెలుసు. அபிரகாமுடைய ஆசீர்வாதத்தை குறித்து తరతరములకు వారికి ఆశీర్వాదం అంటూ వస్తూ వచ్చినాడు. அவனுக்கு தலைமுறை வரைக்கும் ஆசீர்வாதம் என்று నీవు சொல்கிறார். ఆశీర్వాదముగా ఉంటావు, நீ ఆశీర్వాదமா నీవు இருப்பாய், ఆశీర్వదించబడతావు. நீ ஆசீர்வதிக்கப்படுவாய். చాలా సందర్భాల్లో పిల్లలకు ఎలా ఉంటుందంటే, அநேக நேரங்களிலே பிள்ளைகளுக்கு எவ்விதமாக இருக்கும் ఇది என்றால் వారికి ఒక పెనాల్టీ లేదా ఒక పనిష్మెంట్ లా ఫీల్ అవుతా ఉంటారు. பிள்ளைகளுக்கு இது ஒரு பனிஷ்மெண்ட் ஆக, இது ஒரு பெனால்டி ஆக அவர் நினைத்துக் கொள்வார்கள். దేవుని మందిరం రావటము, ஆண்டவருடைய ஆலயத்துக்கு வருவது, దేవుని సన్నిధిలో కనబడటము, ஆண்டவருடைய சமூகத்திலே காணுவது, దేవుని యొక్క సహవాసంలో ఉండటం నేర్చుకోవటం అనేది ஆண்டவருடைய ஐக்கியத்திலே இருப்பது, கற்றுக்கொள்வது என்பது పిల్లలందరికీ ఒక మాట ఏమిటంటే, சிறிய பிரிவுகளுக்கு ஒரு வார்த்தை என்ன என்றால், ఇది ఒక ప్రివిలేజ్, దేవుడు మీకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత. ஆண்டவர் நமக்கு கொடுத்த இது பெரிய ஒரு ஸ்லாக்கியம். ఎక్కడ ఉండటము? எங்க இருப்பது? ఆ యొక్క ఇంటిలో ఉండటము. ஆண்டவருடைய ஆலயத்திலே இருப்பது. సొలొమోను గురించి ఒక మాట రాయబడిందండి. சாலமோனை குறித்து ஒரு வார்த்தை எழுதப்பட்டது. సొలొమోను చాలా చక్కగా ఒక మాట చెప్తా వచ్చినాడు. சாலமோன் அருமையாக ஒரு வார்த்தை சொல்லியிருக்கிறார். వాళ్ళ యొక్క తండ్రి గారి గురించి చెప్పిన మాట అండి. அவருடைய தகப்பனை குறித்து சொன்ன வார்த்தை என்ன என்றால், ఫస్ట్ క్రానికల్స్ మొదటి దినవృత్తాంతం, సెకండ్ క్రానికల్స్ రెండవ దినవృత్తాంతాలు 2ஆம் நாளாகமம் 6వ అధ్యాయము 6ஆம் அதிகாரம், ఒక మాట చదివి ప్రార్థన చేసుకుందాం. 2 நாளாகமம் 6ஆம் அதிகாரம் ஒரு வார்த்தை வாசித்து ஜெபித்துக் கொள்ளலாம். 6వ అధ్యాయము 7వ వచనం. 6ஆம் அதிகாரம் 7வது வசனம். అందరం కలిసి చదువుదామండి. எல்லாரும் சேர்ந்து வாசிக்கலாம். చదవండి. இஸ்ரவேலின் தேவனாகிய నా తండ్రి అయిన దావీదు మనోభిలాష గలవాడాయెను. ఏం చెప్తున్నాడండి?
இங்க என்ன சொல்லுகிறார்? కొడుకు తన తండ్రిని గురించి చెప్తా ఉన్నాడు. தன்னுடைய குமாரன் தகப்பனை குறித்து சொல்லுகிறார். ఆ యొక్క పిల్లలు తమ తల్లిదండ్రుల గురించి చెప్తా వచ్చినారు. பிள்ளைகள் தம்முடைய பெற்றோர்களை குறித்து சொன்னார்கள். సొలొమోను ఏమంటున్నాడు? ఈ సాలొమోను என்ன சொல்லுகிறார்? నా మందిరం, దేవుని మందిరాన్ని కట్టించాలని నా తండ్రి యొక్క ఇష్టము, నా తండ్రి యొక్క మనోభిలాష, నా తండ్రి యొక్క డిజైర్ అంటూ వచ్చినాడు. கர்த்தரின் ஆலயத்தை கட்ட வேண்டும் என்று சொல்லி என்னுடைய தகப்பனுக்கு விருப்பமாயிருந்தது சொல்லி சொல்லுகிறான். దావీదు తన హృదయంలో ఎంతో ఇష్టపడతా వచ్చినాడు. దావీదు కూడా తన இருதயத்தில் எவ்வளவோ விருப்பப்பட்டான். దేని కొరకై? எதற்காக? దేవుని మందిరం కట్టడానికి కొరకై. ஆண்டவருடைய ఆలయத்தை కట్టుவதற்கு. దేవుని మందిరాన్ని దావీదు తన హృదయంలో ఉంచుకున్నాడండి. దావీదు ఆండవరుடைய ఆలయத்தை தன்னுடைய இருதயத்திலே வைத்துக் கொண்டார். ఎక్కడ ఉంచుకున్నాడు? எங்க வைத்துக் கொண்டார்? చెప్పండి అమ్మా. హృదయం. ఎక్కడ ఉంచుకున్నాడు దావీదు? దావీదు எங்க வைத்துக் கொண்டார்? తన హృదయంలో ఉంచుకున్నాడు. தன்னுடைய இருதயத்திலே வைத்துக் கொண்டார். తన హృదయం, తండ్రి హృదయంలో ఉన్నటువంటి ఆశను కుమారుడు ఎరుగుతా వచ్చినాడు. தன்னுடைய தகப்பன் இருதயத்தில் இருக்கிற அந்த வாஞ்சியை தன் குமாரனாகிய சாலமோன் அறிந்திருந்தார். ఆ యొక్క కోరికను కుమారుడు తీరుస్తా వచ్చినాడు. அந்த வாஞ்சியை தன் குமாரனாகிய சாலமோன் அதை தீர்த்தான். కాబట్టి మన పిల్లలు మన హృదయాలను తట్టేటువంటి వారుగా ఉన్నారు. அதனாலே நம்மளுடைய பிள்ளைகள் நம்மளுடைய இருதயத்தை தட்டுவர்களாக இருக்க வேண்டும். మన హృదయంలో ఏమున్నాయి? நம்மளுடைய இருதயத்தில் என்ன இருக்கிறது? దేవుని మందిరం అంటూ ఉన్నది. ஆண்டவருடைய ஆலயம் இருக்கிறது. దేవుని సన్నిధి ఉంటా ఉన్నది. ஆண்டவருடைய சமூகம் இருக்கிறது. మనమే దేవుని యొక్క ఆలయముగా ఉంటూ ఉన్నాము. நாமே அந்த தேவனுடைய ஆலயமாக இருக்கிறோம். బహిరంగంగా సొలొమోను ప్రత్యక్షపరుస్తూ వచ్చినాడు. வெளிப்புறமாக இங்கே சாலமோன் அதை சொல்லுகிறான். ఇదే దేవుని యొక్క ఆశీర్వాదము. இது தேவனுடைய ஆசீர்வாதம். నీ గంపయు, உன்னுடைய கூடையும் నీ పిండి పిసుకు, నీ తొట్టియు దీవించబడును. பிசுகிற உன்னுடைய தொட்டியும் ஆசீர்வதிக்கப்படும். ఆ గంపలో ఎన్ని గంపలు మిగులుతా వచ్చినాయి? అక్కడ அந்த கூடையில் எத்தனை கூடைகள் மீந்தது? 12 గంపలు ఉంటా వస్తా వచ్చినాయి. 12 கூடைகள் மீந்தது. దానంతటి గల కారణం ఏంటి? எல்லாவற்றுக்கும் காரணம் என்ன? ఒకే ఒక గంప, ஒரே ஒரு கூடை. ఆ పిల్లవాని యుద్ధ ఉన్నటువంటి ఆ యొక్క మరి ఆ గంపలో ఉన్నటువంటి రొట్టెలు, చేపలు, அந்த சிறுவனிடத்தில் இருக்கிற அந்த கூடையில் இருக்கிற அந்த அப்பம் மீனும் అవి యేసు ప్రభు దగ్గరికి వచ్చినాయి. அது கர்த்தராகிய இயேசு கிறிஸ்து ஆண்டவரிடத்தில் வந்தது. దేవుడు వాటిని ఆశీర్వదిస్తా వచ్చినాడు. தேவன் அதை ஆசீர்வதித்து வந்தார். కాబట్టి ఈ పిల్లవాడిని కూడా భవిష్యత్ దినాల్లో அதனால இந்த பிள்ளையும் கூட வருகிற காலத்திலே ఇటువంటి ఆత్మీయమైన ఆశీర్వాదాలతో దేవుడు దీవించును గాక. இப்படிப்பட்டதான ஆவிக்குரிய ஆசீர்வாதங்களாலே கர்த்தர் தாமே ஆசீர்வதிப்பாராக. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 5వ వచనము. உபாகமம் 28ஆம் அதிகாரம் 5வது నీ வசனம். గంపయు, పిండి పిసుకు తొట్టియు దీవించబడును. உன் கூடையும் மாவு பிசுகிற உன் தொட்டியும் ஆசீர்வதிக்கப்படும். అయితే ఇక్కడ కూర్చున్న మనము, ஆனா இங்க உட்கார்ந்து இருக்கிற మనం కూడా ఒక సంగతి ఎరగాలి. நாம் ஒரு காரியத்தை அறிந்து கொள்ள வேண்டும். మనం ఎక్కడ ఉన్నాము? நாம் எங்கே இருக்கிறோம்? గంపలో ఉన్నామా? நாம் கூடையில் இருக்கிறோமா? గంపలోంచి వెలుపల పడవేసే దానిలో ఉంటూ ఉన్నామా? அந்த கூடையிலிருந்து வெளிப்புறமாக படுகிற அந்த காரியத்தில் இருக்கிறோமா? యేసు ప్రభు వారు చెప్తూ ఆయన పరలోక రాజ్యం గురించి கர்த்தராகிய இயேசு கிறிஸ்து பரலோக ராஜ்யத்தை குறித்து சொல்லும்போது ఏం చెప్తా వచ్చిన మాట ఎవరు తీసినవారు చెప్పండి. చూడండి, మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది. மத்தேயு எழுதின சுவிசேஷத்தில் எழுதப்பட்டிருக்கிறது. ఏం చెప్తా వచ్చినాడు? పరలోక రాజ్యం గురించి చెప్తూ பரலோக ராஜ்யத்தை குறித்து சொல்லி ఒక మనుషుడు వల వేసి చేపలు పట్టిన వాడుగా ఉంటూ వచ్చినాడు. ஒரு மனுஷன் வலையை போட்டு மீன் பிடித்தவனாக இருக்கிறான். ఆ తర్వాత ఏం చేస్తూ వచ్చినాడు? அதுக்கடுத்து என்ன செய்தான்? ఆ యొక్క మంచి చేపలన్నిటిని ఎక్కడ పెట్టాడండి? அந்த நல்ல மீனை எல்லாம் எங்க வைத்தானா? గంపలో ఉంచుతా వచ్చినాడు. கூடையிலே வைத்தான். పనికిరాని వాటిని ఏం చేస్తూ వచ్చినాడు? இங்கே கெட்டு போனதெல்லாம் என்ன செய்தாரா? వెలుపల పడవేస్తా వచ్చినాడు. வெளியிலே போடப்பட்டது. రక్షణ పొందిన మనము, ரட்சிக்கப்பட்ட நாம் మనం కూడా ఎక్కడ ఉంటూ ఉన్నాము? நாம் கூட எங்க இருக்கிறோம்? మన ఆత్మీయమైన జీవితాల్లో நம்மளுடைய ஆவிக்குரிய வாழ்க்கையிலே ఆ లోపల ఉన్నట్లయితే அதுக்குள்ள இருக்கும்போது ఎంతో ఆశీర్వాదం అండి. நமக்கு எவ்வளவோ ஆசீர்வாதம். ఎన్ని ప్రశ్నలు వచ్చినా, எத்தனை பாடுகள் வந்தாலும், ఎన్ని అనానుకూలతలు ఉన్నప్పటికీ కూడా, எத்தனை பாடுகள் வந்தாலும் கூட మన పిల్లలకు మనం సిద్ధపరిచేటువంటిది, நாம் பிள்ளைகளுக்கு நாம் ஆயத்தம் செய்கிறது. శరీరీతికి ఎంత ప్రయాసపడతామో, శరీర ప్రకారமாக எவ்வளவு ప్రయాసపడుகிறோమో, అయితే ఆత్మీయంగా కూడా ஆவிக்குரிய வாழ்க்கையிலும் கூட అటువంటి శ్రేష్టమైన వారి కొరకు సిద్ధపరచాలి. அப்படிப்பட்டதான காரியங்களை குறித்து நாம் ஆயத்தம் செய்ய வேண்டும். అది మన చేతుల్లో ఉంది. அது நம்மளுடைய கையில் இருக்கிறது. దేవుడు ఆ రీతిగా చిన్నవాడిని ఆశీర్వదించినాడు. தேவன் அமிதமாக அந்த சிறுவனை ఈ ஆசீர்வதித்தார். చిన్నవాడిని కూడా దేవుడు భవిష్యత్తులో ఆ రీతిగా ఆశీర్వదించును గాక. இந்த சிறுவனும் கூட இந்த வருகிற காலத்திலே கர்த்தர் தாமே ஆசீர்வதிப்பாராக. రెండు ప్రార్థన చేస్తున్నాం. வாருங்கள் ஜெபித்துக் கொள்ளலாம். ప్రార్థన చేస్తున్నాం. పరలోకపు ప్రేమ గల మా తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా యెహోవా, ఉన్నవాడును అనువాడును
వెనువాడను చూచువాడను అన్నటువంటి దేవ, భూమి ఆకాశములను సృష్టించి దాన్ని పెంచి పోషిస్తూ అందులో మీ యొక్క సృష్టిని మీ యొక్క రూపంలో మీ యొక్క ఆత్మలో పాలుభాగమైనటువంటి నరునికి సర్వాధికారం అనుగ్రహించినటువంటి దేవుడు అందరి బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. మీ యొక్క నామ మహిమార్థమై సృష్టించబడినటువంటి నరుడు తిరిగి మీ యొక్క నామాన్ని మహింపరచు నిమిత్తమై సృష్టికర్తను ఎరిగి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి మేము మీ యుద్ధ అడిగి పొందుకొనటానికి అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యం కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. మరి మీ యొక్క ఏర్పాట్లు మీ యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి మరి మీ యొక్క నామ మహిమార్థమై మరి మీ యొక్క ఏర్పాట్లో ఇచ్చిన వాక్య భాగముల కొరకై మీకు వందనాలు. మరి మీ యొక్క ఏర్పాట్లో తండ్రి కిరణ్ కుసుమ వారిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి మరి గొప్ప రక్షణ భాగ్యమును బట్టి వందనాలు, వారి కుటుంబ జీవితం కొరకై వందనాలు, వారికి ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి మీ యొక్క ఏర్పాట్లో తండ్రి మరి ప్రతీష్కు మరొక దయా కిరీటముగా మరొక సంవత్సరం అనుగ్రహించిన విధానం కొరకై వందనాలు. గత జీవితం అంతట్లో కూడా మరి మీ కృప చేత మరి మీ యొక్క ఏర్పాట్లో మరి కాచి కాపాడిన ప్రతి విధానం కొరకు వందనాలు తండ్రి. మరి మీ యొక్క నామ మహిమార్థమై సృష్టికర్తమైనటువంటి మీ నోటి మాటలను విని మరి మీ యొక్క నామ మహిమార్థమై జీవించటానికి మరి మీ యొక్క ఏర్పాటులో మరి రెండవ యొక్క ద్వితీయోపదేశకాండం 28:5 మరి వాక్యమును మరి జ్ఞాపకం చేసిన విధానం కొరకై వందనాలు. మరి మీ యొక్క గంపయు పిసుకు తొట్టియు పిండి పిసుకు తొట్టియు ఆశీర్వదించబడనని చెప్పినటువంటి వాడు అవును తండ్రి. మరి మీ యొక్క ఏర్పాట్లో ఆత్మీయమైనటువంటి జీవాహారమును మరి మీ యొక్క కృప చేత మీ యొక్క ప్రియ కుమారుని ద్వారా అనుగ్రహించిన విధానం కొరకై వందనాలు. మరి చిన్న పిల్లవారిని కూడా జ్ఞాపకం చేసుకొని తన తల్లి మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు యుద్ధకు వచ్చిన సమయంలో మరి 2 చేపలు 5 రొట్టెలను మరి మీరు జ్ఞాపకం చేసిన విధానం కొరకై వందనాలు తండ్రి. 5,000 మందికి పంచిపెట్టగా 12 గంపలు ఎత్తినటువంటి మరి ఆ యొక్క సందర్భమును జ్ఞాపకం చేసిన విధానం కొరకై వందనాలు. మరి మీ యొక్క ఏర్పాట్లో మీ యొక్క చిన్న బిడ్డలు చిన్ననాటును వారిని ఆశీర్వదించి బహుగా ఫలింప చేయాలని మీ యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశమును బట్టి మీకు వందనాలు. చిన్న పిల్లలను మరి ప్రేమించి వారిని మీ యొద్దకు నడిపించి వారిని ఆశీర్వదించి మరి చిన్న వాటిని గొప్పగా ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా మీ యొక్క నామాన్ని మహింపరచడానికి అబ్రహామును పిలిచి ఆశీర్వదించి ఇస్సాకును అనుగ్రహించి ఇస్సాకును మరి బలిపీఠం యొద్దకు నడిపించినటువంటి వాడు అవును తండ్రి. అలాగునే మేము కూడా మరి మాకిచ్చిన బిడ్డలను మీ యొక్క మందిరమునకు మీ యొక్క వాక్యమునకు మరి వినటానికి మీ యొక్క మందిరమునకు నడిపించటానికి మరి మీ యొక్క ఏర్పాట్లో మరి మీ యొక్క కృప చేత ఇచ్చినటువంటి యొక్క సహవాసమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మరి మీ కృప చేత మీ బిడ్డలు మరి మిమ్మల్ని మహిమపరచడానికి రాబో దినములలో మంచి సైనికుల వలె వారు ఉండటానికి మరి మీరే కృప చూపించండి. మరి ప్రతీష్ను మరి ముఖ్యంగా తన జీవితంలో మరి తన యొక్క జన్మదిన సందర్భముగా మరి మీరే కృప చూపించి మీ యొక్క ఏర్పాట్లు స్థిరపరిచి చిన్ననాటి నుంచి మరి మీ యొక్క మందిర ఆవరణలో మంచి ఒలివ మొక్కల వలె ప్రభావ పెంచి పోషించడానికి మీరే కృప చూపించండి. మరి మీ యొక్క వాక్యం చేత ఆత్మ చేత కృప చేత బలపరచమని ప్రార్థిస్తుంటున్నాం. మరి వారి తల్లిదండ్రులకు కూడా మరి మీ కృప చేత మరి మీ యొక్క నామ మహిమార్థమై విశ్వాసం చేత వారిని బలపరచండి. మరి ఆత్మీయమైనటువంటి మరి గ్రహింపును జ్ఞానమును సమృద్ధిగా దాయిచ్చమని ప్రార్థిస్తుంటున్నాం. వారి కష్టాలు తమను దీవెనకరంగా చేయండి. మరి పెద్ద కుమారుని కూడా తన యొక్క మరి ఎగ్జామ్స్ అంతట్లో కూడా మరి మీ కృప చేత సహాయం చేసి ఉంటున్నామని వందనాలు. మరి యొక్క బిడ్డలను మీ కృప చేత బలపరిచి మీ యొక్క నామ మహిమార్థమై మరి మిమ్మల్ని గణపరిచేటటువంటి మరి బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మీ కృపాస్థలకు అప్పగించుకుంటూ ఈ ఇంటికి ఇచ్చినటువంటి గొప్ప రక్షణ భాగ్యమును బట్టి వందనాలు చెల్లిస్తూ మా ప్రభువు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతి ఆరాధనలతో కృతజ్ఞతాస్తుతులతో యేసుక్రీస్తు నామమున మీకై సమర్పించుకొని ప్రార్థించడానికి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రేమల తండ్రి వందనములు చెల్లిస్తూ సౌర కిరణ్ సుష్మా వారిని ప్రేమించి వారికి ఇచ్చిన కుటుంబం బిడ్డలను బట్టి వందనాలు.
రాబోయే దినాలు ఈ పిల్లలు కూడా తన జబదే కుమారుడు వలె ఇస్సాకు వలె ప్రభువా ఆ యొక్క నూతన మందులో చిన్నవాని వలె మీరు కూడా ఆశీర్వదించబడుటకై మీరే దీవించండి. కావాల్సిన ఆత్మీయమైన సత్యాలు, ఆత్మీయమైనటువంటి జ్ఞానము, ఆశీర్వాదము సమృద్ధిగా మీరు అనుగ్రహిస్తారండి. మీరే దీవించి మీరు ద్వితీయోపదేశం 28:5 వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. అరీతిగా ప్రభువా సమయంలో ప్రభువా ప్రణీత్ కొరికే ప్రార్థిస్తాను. తన ఎగ్జామ్స్లో తోడుగా ఉన్నారు. మంచి రిజల్ట్స్ కొరికే సహాయం చేయండి. తన భవిష్యత్ విషయంలో సిద్ధపరచండి. రక్షణ తీర్మానం తను చేసుకుంటే సహాయం చేయండి. రెండవదిగా ప్రతీష్ కొరికి కూడా ప్రార్థిస్తున్నాం. తను కూడా ప్రేమించి మరొక సంవత్సరం దయాకిరీటం అనుగ్రహించినందుకే స్తోత్రాలు. సంవత్సరం మొదలుకొని తన జీవితకాలం అంతా తండ్రి ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా నీకు నీ చేతిలో ఒక అద్భుతమైనటువంటి సాధనముగా ఆ బిడ్డ ఉండుటకే సిద్ధపరుస్తారండి. ఆ రీతిగా వారి తల్లిదండ్రుల కొరకే ప్రార్థిస్తున్నాం. ఆ రీతి వారు కూడా ఆ రీతిగా ప్రయాసపట్టుకై ఈ దైవికమైన చిత్తమునకు, దైవికమైనటువంటి క్రమశిక్షణకు, అది మాత్రమే కాదు ప్రభువా దైవికమైనటువంటి ఆశను స్థలములకు నడిపించటకే సిద్ధపరుస్తారండి. వారు పురుకొప్పుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నా. అసలు కిరణ్ హైదరాబాద్ ఉన్నారు. తను మీరు కృప చూపండి, క్షేమంగా నడిపించండి. సోదరు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. ఇరు కుటుంబ సభ్యులు తల్లిదండ్రుల కొరకే ప్రార్థిస్తున్నాం. వారిని కూడా దీవించమని. ఈ రీతిగా ప్రభా సమయంలో చేరొచ్చిన సంఘం విశ్వాసుల కుటుంబాలందరినీ బట్టి స్తోత్రాలు. చిన్న బిడ్డలందరినీ ఆశీర్వదించి మీరే బలపరచమని. ఇంకెవరైతే బలహీనంగా ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో స్వస్థపరచమని వందనములు చెల్లిస్తూ తిరిగి పోయిన సహవాసములు ప్రేమను కూడా మీరు ఆశీర్వదించమని మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ ఉదయకాలం ప్రభుత్వం కొరకే మమ్మల్ని సిద్ధపరచమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సమాధానం, ఆశీర్వాదం మనకును మన ప్రత్యేకంగా ప్రత్యేకను తన జీవిత కాలం అంతా తోడై ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రతీష్ మదన్ ఓకే మీ అన్న కూడా పిలుస్తాను. ప్రణీత్ రామ్ పిల్లలు రావచ్చు. రెడ్ సిస్టర్ చేస్తే ఇది ఆఫ్ చేయాలి లైవ్ లైవ్ ఆఫ్ చేయాలి ఒకసారి. जब हम वेलकम के लिए मतलब भगवत पितावे रजीश का विद्या को बंधन वाले खाने के लिए एक एक आश्रय करूं और मोरमारे मगिल की उनकाम कान पर गिरे हुए अनुभाग में इवते साइड प्रकार में आश्रय का पर गिरे हुए इलाके में संधि इलाके में का करते जब तक प्रयत्न की मोरमारे के लिए मतलब नगद ఆమేన్. ఆశీర్వదించు బలపరచి రూపము ఆశీర్వదించు బలపరచి రూపము మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగనుంచును మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగనుంచును దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే. Happy birthday to you, happy birthday to you, happy birthday to dear Pradeep, happy birthday to you. ప్రైజ్ లార్డ్. పెద్దడు ప్రణీత్
కార్యక్రమం